విరాట్ కోహ్లీని టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పించే ఆలోచనలో బీసీసీఐ ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల్లో నిజమెంతవరకు ఉందో తెలియనప్పటికీ దీనిపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. తాజాగా కోహ్లీ వేటుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ మహ్మద్ మాట్లాడాడు. ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించే సత్తా ఉన్న కోహ్లీని జట్టు నుంచి ఎలా తప్పిస్తారని ఇర్ఫాన్ మహ్మద్ ప్రశ్నించాడు. విరాట్ కోహ్లీని తప్పిస్తారని నేను అనుకోవట్లేదు. కోహ్లీ లేకుండా జట్టును ఏర్పాటు చేయలేరు. అతను అద్భుతమైన బ్యాటర్. గతేడాది వన్డే వరల్డ్ కప్లో అతని గొప్ప ప్రదర్శనను మనందరం చూశాం. ఆ మెగా టోర్నీలో కోహ్లీ ఒక్కడే 3-4 మ్యాచ్లు గెలిపించాడు. గ్రూప్ స్టేజ్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ల్లో ఆదిలోనే టీమిండియా వికెట్లు కోల్పోయింది. అప్పుడు కోహ్లీనే ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. కాబట్టి జట్టులో కోహ్లీ స్థానంపై సందేహాలు తీసుకురావడమంటే అది అన్యాయమే. టీ20 వరల్డ్ కప్లో కోహ్లీ స్థానం అనుమానమే అని భావించేవాళ్లు గల్లీ క్రికెట్ స్థాయికి చెందినవాళ్లే అని ఇర్ఫాన్ మహ్మద్ అన్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్కు కోహ్లీని ఎంపిక చేయొద్దని బీసీసీఐ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్ పిచ్లు చాలా స్లోగా ఉంటాయని, అక్కడి పరిస్థితుల్లో యాంకర్ ఇన్నింగ్స్లో ఆడే కోహ్లీ జట్టుకు భారమవుతాడనే యోచనలో బీసీసీఐ ఉన్నట్టు కథనాలు వచ్చాయి. కోహ్లీని సున్నితంగా జట్టులో నుంచి తప్పించే బాధ్యతలను టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు అప్పగించినట్టు సమాచారం. మెగా టోర్నీ నుంచి స్వచ్ఛందంగా కోహ్లీని తప్పుకునేలా అగార్కర్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.